భర్త గురించి ఇంత ప్రయత్నించారు, ఇన్ని కేసులు పెట్టినా కానీ ధీటుగా నిలబడ్డారు, సమాధానం చెప్పారు, ఎదుర్కొన్నారు. కానీ అంత స్ట్రాంగ్గా ఉన్న మీరు ఎందుకు ఇంత మానసిక ఒత్తిడికి గురై ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నారు? ఆత్మహత్యకు పాల్పడడం నేరమే కదా. ఢిల్లీ కానీ తిరువురు రాజస్థాన్ సెంటర్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది అయిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారు వచ్చి నా గ్రామం మాది ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరుకు వచ్చి కొంతమంది వైసీపీ వాళ్ళని గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా గురించి వల్గర్గా మాట్లాడి ఆ విషయం ఊరంతా అనుకుంటూ నా దగ్గరికి రావటం వల్ల ఆ విషయాన్ని నేను తట్టుకోలేక ఇంకా ఈ బ్రతకటం ఎందుకు అని అనిపించి ఆ క్షణంలో ఏమి అర్థం కాని సిచ్యువేషన్లో నాకు ఇక ఎవరూ అక్కర్లేదు, నేను అసలు ఎందుకు బతుకుతున్నాను, ఇన్ని మాటలు పడటానికి నేను ఇంకా బ్రతికి ఉంటున్నానా, ఇన్ని మాటలు నేను అనిపించుకోవటానికి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఫైట్ చేసి ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉండి నేను ఇంత చేసింది ఎందుకు అని చెప్పి చాలా బాధపడి సూసైడ్ అటెంప్ట్ చేసేసుకున్నాను. అప్పటికి తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసేసుకున్నాను. ధైర్యంగా ఉండండి, వద్దండి, ధైర్యంగా ఉండాలి. ఈ టైంలోనే నా పెద్ద కొడుకు నాకు మెసేజ్ చేశాడు. మీరు మాట్లాడండి, జనాలకు తెలియాలి. నా కొడుకు మెసేజ్ చేయగానే రోజు నేను మార్నింగ్ వాడికి కాల్ చేసి లేపుతూ ఉంటాను. ఈరోజు అమ్మ ఏంటి ఇంకా కాల్ చేయలేదు అని చెప్పి వాడు నాకు మెసేజ్ చేయగానే ఫోన్ నా చేతిలోనే ఉంది. వాడి మెసేజ్ చూసి ఇలాంటి వాళ్ళ గురించా నేను ఇలా చేసుకోబోయాను అని నా ఫ్యామిలీ, నా పిల్లలు, మా వారు గుర్తుకొచ్చి వెంటనే మా వారు బయట ఉంటే ఫోన్ చేసి నేను ఇలా సూసైడ్ చేసుకున్నాను అని చెప్పేశారు. ఇక చెప్పటం వరకే నాకు గుర్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ డే వరకు నాకు తెలియదు. నేను ఎంత సూసైడ్ చేసుకున్నాను అంటే నేను సూసైడ్ చేసుకోవటానికి కారణం అసలేంటనేది మీకు అర్థమవుతుంది కదా. అర్థమవకుండా లేదు కదా. ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా అతని క్యారెక్టర్ ఏంటనేది, మా క్యారెక్టర్ ఏంటనేది తెలుసు కాబట్టి బాబు గారిని కూడా మేము డైరెక్ట్గా క్వశ్చన్ దలుచుకుంటున్నాను. నేను ఇలాంటి వాడిని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టి ఈరోజు అతను చెప్పటం 10 మంది ఓసీ ఆడవాళ్ళు నాకు టచ్లో ఉన్నారని చెప్తున్నాడు. నీకు ఎలా కనపడుతున్నారు ఆడవాళ్ళు అంటే? ఏంటి, కులాన్ని చూపిస్తూ ఓసీ ఆడవాళ్ళు టచ్లో ఉన్నారు. నాకు మెసేజ్లు చేస్తే వాళ్ళ మొగుల్ని పిలిచి చూపించకపోయావా? నువ్వు ఎందుకు చూపించట్లేదు? ఆడవాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు, నీకు చూపించి ఎందుకు అడగట్లేదు? అందరినీ అన్న 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 అంటావు కదా, వదినలతో సమానం కదా నీకు. నువ్వు వదినల్ని అలాగేనా చెప్పేది? నా ఇంటికి క్యారేజీలు వస్తున్నాయని నొక్కి నొక్కి చెప్తున్నావు. నీ ఇంటికి ఎందుకు వస్తాయి క్యారేజీలు? అంత చీప్గా కనపడుతున్నారా మా వాళ్ళు? మా ఆడవాళ్ళు అంటే మీకు అంత చీప్ అయిపోయిందా? ఎక్కడున్నావు? ఏ కాలంలో ఉన్నాం? నాతో పనులు చేయించుకోవడానికి నాకు వాళ్ళ భార్యలతో క్యారేజీలు పంపిస్తారు. ఓకే, నువ్వు క్యారేజీలు పంపిస్తేనే పని చేస్తావని చెప్పి నువ్వే డైరెక్ట్గా చెప్తున్నావు. మా ఆడవాళ్ళ ఇంటి నుంచి క్యారేజీలు వస్తేనే నువ్వు పని చేసి పెడతావా? లేకపోతే నువ్వు పని చేసి పెట్టవా? ఇక్కడికి వచ్చింది ఆడవాళ్ళ పరువు తీయటానికా నువ్వు ఉంది అంటే? ఆడవాళ్ళందరూ నువ్వు ఈ మాటలు చెప్తే మా మగవాళ్ళందరూ ఆడవాళ్ళని బతకనీయకుండా చెయ్యాలన్నా నీ ఉద్దేశం? ఏ ఉద్దేశంతో నువ్వు అలా చెప్తున్నావు? చెప్తే సరిపోదు కదండి, ప్రూఫ్ చూపించాలి. ఆయన కూడా ప్రూఫ్స్ కోసమే కదా దీక్షలో కూర్చుంటానన్నాడు. ఆ ప్రూఫ్ లేదో చూపించకపోయావా? నీకు మెసేజ్లు చేసావు అంటున్నావు, ఆ మెసేజ్ లేదో చూపించు. మరి చూపిస్తే ఈరోజు చూపిస్తే మేము కూడా చెప్తాం కదా, దానికి ఆన్సర్ అనేది మేము కూడా మా దగ్గర నుంచి కూడా వస్తుంది కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఏది వచ్చిందంటే అది మగవాళ్ళని తిట్టడం అయిపోయింది, మగవాళ్ళని గుడ్డలోడదీసి తంటం అయిపోయింది, చెప్పులు తీసుకొని తంటం అయిపోయింది. ఇక ఆడవాళ్ళ మీద పడ్డావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రభుత్వానికి ఏ మచ్చ తీసుకురావాలని నువ్వు చూస్తున్నావు? ఏ ఉద్దేశంతో నువ్వు ప్రభుత్వానికి ఒక గౌరవనీయమైన మన భువనేశ్వరమ్మ గారినే ఒక మాట అంటే మేమంతా అల్లాడిపోయి ఉన్నాం. పెద్ద వైసీపీ గవర్నమెంట్లో
పెద్ద ఆవిడంటేనే మేము తట్టుకోలేక అల్లాడిపోయాను. ఈరోజు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అంటున్నావు. అసలు నువ్వు ఒక గౌరవనీయులైన శాసనసభ్యుడివేనా? ఆ మాత్రం కూడా నీకు తెలియకుండా ఏం మాట్లాడుతున్నావు, ఆ నోటికి ఏం వస్తుంది అన్న ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా నువ్వు ఈరోజు మా ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నావే, నువ్వు సభ్యత గల వ్యక్తివేనా? అసలు ఒక ఐఏఎస్ అకాడమీ అనేది, ఐఏఎస్ కోచింగ్ నీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి నువ్వు నేర్పే ఇలాంటివేనా? ఆడవాళ్ళు క్యారేజీలు ఇవేనా నువ్వు చెప్పేది? ఏ ఇంటి నుంచి నీకు క్యారేజీలు వస్తున్నాయి? ఆ క్యారేజీలు వచ్చే ఇల్లు గురించి కూడా చెప్పు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చెప్పాలి కదా. అసలు ఎలా బయటపడగలిగారండి? అంటే అంత ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్నారు మీరు, మాకు తెలిసి, మేము అక్కడి నుంచి ఫాలోఅప్ చేసాం మీ గురించి మాకు తెలిసి. సో ఎలా బయటపడ్డారు అసలు? నేను ఆత్మహత్య చేసుకునే టైంకి నా బాబు ఫోన్ చేశాడు, మెసేజ్ చేశాడు కదా. ఆ మెసేజ్ చూసి ఇక నేను తట్టుకోలేక మా వారికి చెప్పేశాను. చెప్పగానే ఇక ఏం జరిగిందో ఇక నాకైతే ఏం గుర్తులేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ చూడండి, మొత్తం కూడా నేను కాన్షియస్లో రావటానికి ఎంత సూదులతో కూడా పొడిచారంట. మొత్తం ర్యాష్ ఇచ్చినట్లు కమిలిపోయి కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం బాడీ అంతా కూడా ర్యాష్ వచ్చేసింది, బాగా గిచ్చి సూదులు పెట్టి కూడా కుచ్చారంట. అయినా కానీ నాకు అసలు ఏం తెలియలేదు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఐసీయూలో నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా కొంత టైంకి నాకు కొంచెంగా కాన్షియస్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత నా భర్త అసలు ఎందుకు నువ్వు ఇలా చేసావు అని చెప్పేసి నా భర్త చాలా బాధపడుతూ వచ్చి నా దగ్గరకు వచ్చి చాలా ఇదిగా అడిగారు. అంటే ఆయనకి తెలీదా అసలు విషయం అనేది? ఆయనకి తెలీదు. ఆయన ఏమనుకుంటున్నారంటే నేను అరెస్ట్ అయ్యాను, ఇంకా దీని గురించి ఆయన ఏదో మాట్లాడారు, దానివల్ల నేను మనస్తాపం చెందాను, ఎమ్మెల్యే గారు అలా మాట్లాడటం వల్ల నేను మనస్తాపం చెందాను, దానివల్లే నేను ఇలా అయ్యాను అని చెప్పి అనుకుంటున్నారు. అసలు విషయం అనేది నేను అప్పటి వరకు కూడా నా భర్తకు చెప్పలేదు. కొలిపూడి శ్రీనివాస్